హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. తలలో 1 లేదా 2 తెల్ల వెంట్రుకలు వస్తేనే మనం కంగారు పడిపోతుంటాం. అలాంటప్పుడు మనం ఎటువంటి కంగారు పడకుండా ఇంటి చిట్కాల ద్వారా బయటపడవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఇలా తెల్ల జుట్టు రావడంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటున్నారు. ఇలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటి చిట్కాలతో సమర్థవంతంగా మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మనం ఈ రెమెడీ కోసం అన్ని సహజ సిద్ధమైనవే వాడుతున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది, తక్కువగా ఉంటే తక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. తెల్ల జుట్టు క్వాంటిటీని బట్టి మనం ఈ రెమెడీ ఎన్ని వారాలు వాడాలి అనేది ఆధారపడి ఉంటుంది. చేసుకోవటం చాలా సులువు, కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మనం కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్నే ఉపయోగిస్తున్నాం. మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్, ప్రోటీన్స్ మన జుట్టు ఎదుగుదలకు మంచి పోషణను అందిస్తాయి. అలాగే మన జుట్టు బలంగా పెరగడానికి సహాయపడమే కాకుండా తల మీద వేడిని తగ్గించి చుండ్రు లేకుండా నివారిస్తాయి. జుట్టుకు ఒక మంచి కండిషనర్గా సహాయపడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. మనం దీనికోసం మెంతులను పొడిగా చేసి తీసుకున్నాం. 1 స్పూన్ పొడి తీసుకున్నాం. ఇక ఆ తర్వాత కలోంజీ కూడా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ డి, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 1/2 స్పూన్ పౌడర్ తీసుకోవాలి. జుట్టు పొడిగా మారకుండా, వెంట్రుకలు రారిపోకుండా తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. లినోలెయిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మార్చుతుంది. ఇక ఆమ్లా పొడి, 1 స్పూన్ ఆమ్లా పొడి తీసుకోవాలి. ఆమ్లా పొడి అంటే ఉసిరిపొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలకుండా కూడా చూస్తుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు మూలాల నుండి బలోపేతం చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. అలాగే జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. జుట్టును ఉత్తేజపరుస్తుంది, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. ఈ 4 బాగా కలవాలి. కాస్త వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి. చూసారుగా, వాటర్లో అన్నీ మనం తీసుకున్న కొబ్బరి నూనె, కలోంజీ, ఆమ్లా పొడి, మెంతులు ఇవన్నీ బాగా కలిసేలాగా పౌడర్స్ కలుపుకోవాలి. బాగా కలిసాక ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాక 1 అరగంట సేపు పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏదో 1 వారం 2 వారాలు చేసేసి తెల్ల జుట్టు నల్లగా మారలేదు అనుకుంటే కుదరదు. తప్పనిసరిగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే జుట్టుకు మంచి పోషణ అందటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారటం మాత్రం ఖాయం. కాకపోతే ఈ రెమెడీని చాలా ఓపికగా చేయాల్సిన అవసరం ఉంది. మనం ఉపయోగించిన మెంతులు, ఉసిరికాయ, కలోంజీ, కొబ్బరి నూనె ఇవన్నీ మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే. ఉసిరిపొడి అయితే మార్కెట్లో లభ్యమవుతుంది. లేదా మనం ఉసిరికాయలను తెచ్చుకుని ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక మెంతులను మనం ఇంటిలో పొడి తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికే మెంతు పొడి వాడచ్చు. కలోంజీ పొడిని మనం తయారు చేసుకోవచ్చు. ఇక కొబ్బరి నూనె
మనకు ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి వారంలో 2 సార్లు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓపికగా చేసి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. బయట దొరికే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటి చిట్కాలే మేలని మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.